అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఒక్కరికి ఇస్తామని చెప్పి మా ప్రభుత్వం మాట మీద 27 రోజుల్లో 18,000 కోట్లు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు చెప్తుంటే దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఒక ఆయనేమో మహిళను దూషిస్తాడు, ఒక ఆయనేమో డ్రామాలు చేస్తుంటాడు. ఇక ఆఖరికి ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని కూడా అపవిత్రం చేస్తే ఇలా వేల మంది మా కాంగ్రెస్ నాయకులు, రైతులందరూ కూడా వచ్చి ఈ దుర్మార్గులు మళ్ళీ డ్రామాలు చేస్తారని చెప్పి ట్యాంకర్లతోటి ఇలా స్వామివారి ఆలయ ప్రాంగణం మెట్లు వాళ్ళు ఎక్కడైతే అడుగుపెట్టారో దాన్ని అంతా కూడా చీపుర్లతోటి నీళ్లతోటి క్లీన్ చేసి ఆ పాపాన్ని పూర్తిగా కడిగేసినాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీకు బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం ఉంటే ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వండి. ఆ రోజు ఉద్యమ కాలంలో ఎంతో మంది ఉద్యమకారులను, విద్యార్థులను, యువకులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినాక పూర్తిగా విస్మరించి 10 ఏళ్లు వాళ్ళ పునాదుల మీద మీరు అధికారం చెలాయించి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి ఉద్యమకారులకు, కవులకు, కళాకారులకు ఇలా పెద్దపీట వేసి మహిళలకు పెద్దపీట వేస్తుంటే ఓర్వలేని మీరు ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికైనా అక్కడ రామారావు గాని, అక్కడ ఫామ్ హౌస్ లో పండుకున్న కేసీఆర్ గాని, ఇలా హరీష్ రావు గాని మీ దుకాణం బంద్ చేసుకొని ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాలి. ఇక కేటీఆర్ మాట్లాడతాడు, నేను విగ్రహం తీసేస్తా, రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్తా అంటున్నావు. రాజీవ్ గాంధీ చరిత్ర, కుటుంబ చరిత్ర మీరు కేనకేనా? జవహర్ లాల్ నెహ్రూ గారు ఏం చేశారు? ఇలా ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ గారు పదం త్యాగం చేసి దేశ ప్రజలే ముఖ్యం అనుకున్నారు. ఆ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలను ఏకం చేసిండు. మీ లెక్క పార్టీ జెండాలు పట్లే జాతీయ జెండా పట్టుకొని భారతదేశ ప్రజలను ఏకం చేసి ఈ అదాని అంబానీల కొమ్ము కాస్తున్నటువంటి ఈ అంబానీ అదానులను పెంచి పోషిస్తున్నటువంటి మోడీ గారి చరిత్ర భారతదేశ ప్రజలు తెలియజేసిండు. అలాంటి త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తానడం నీ దుర్మార్గం చర్య, నీ తెలివి తక్కువతనం అని చెప్పి తెలియజేస్తున్నాం. మరి రాజీవ్ గాంధీ పెట్టకపోతే తాగుబోతు మీ అయ్యే ఫోటో పెట్టాలన్నాడా? తెలంగాణ ప్రజలు 10 ఏళ్లు ముంచినటువంటి కేసీఆర్ ఫోటో పెట్టమంటావా? కేటీఆర్ గారు మీరు చెప్పాలి. త్యాగాల కుటుంబం, దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం ఇలా టెక్నాలజీ రంగంలో పెద్దపీట వేసిన ఆ మహానీయుని విగ్రహం పెడతంటే, ఆ మహానీయుని మీద విగ్రహం తీసేస్తంటే నీ నోరెట్లా వచ్చింది కేటీఆర్ అని అడుగుతున్నాం. ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు బంద్ చేసుకోకపోతే రేపు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా గ్రామాలలో చీపిరి గట్టలు రాళ్లతోటి మిమ్మల్ని కొట్టుడు ఖాయం. అసెంబ్లీలో 39 వస్తే పార్లమెంటులో 7 సీట్లలో డిపాజిట్ రాకపోయాయి, 15 సీట్లలో మీకు గల్లంతే. ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారు? మీకు గుండుస్తుని ఇచ్చిన తెలంగాణ ప్రజలు మళ్ళీ ఇంకా దేవుని పేరు చెప్పుకొని, రైతుల పేరు చెప్పుకొని ఇంకా ముసలి కని రాస్తున్నారు. మీ డ్రామాలు బంద్ చేసుకొని ప్రభుత్వానికి, రైతులకు ధైర్యం కల్పించాలి. మీరు చేయలేనటువంటి 10 ఏళ్లు చేయలేనటువంటి రుణమాఫీ 10 నెలల్లో చేసి తీరుతున్నాం. మీరు చేయనటువంటి సంక్షేమాలు మేము చేస్తున్నాం. మరొక్కసారి హరీష్ రావు గుర్తు పెట్టుకోవాలి. దళిత ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే మెడ నరుక్కుంటా అన్నాడు. మరి హరీష్ రావు కత్తి దొరకలేదు. ఆ రోజు మీ మామ కత్తిస్తే ఆ మెడ నరుక్కొని ఈడ భువనగిరి కిల్లకో లేకపోతే గోల్కొండకో కట్టేది ఉంటుంది కదా. మీ మామ మాట తప్పినప్పుడు రైతులకు 3 ఎకరాలు ఇస్తాను, దళితులకు 3 ఎకరాలు ఇస్తాను, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ అన్నావు, యూరియా ఫ్రీ ఇస్తా, రైతన్నలు పండుగలు చేసుకోవాలన్నావు. మరి ఏ ఒక్కటి చేయలే. దళితులను మోసం చేస్తేవి, యువకులను మోసం చేస్తేవి, మహిళలకు మొండి చేయి చూయిస్తేవి, రైతులను ఇంటట మూస్తేవి. మరి ఏంది నువ్వు చేసిన చక్కదనం? మీరు 10 ఏళ్ళలో చేయనటువంటి పనులను మేము 10 రోజులు చేస్తుంటే జీర్ణించుకోలేక మేము లైవ్లో ఉండాలి, మేము రైతుల పక్షాన కొట్లాడాలి. భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం తీసుకోలే. 27 రోజులలో 18,000 కోట్లు మాఫీ చేసిన ఘనత మాది. ఈ రోజు వరకు 24,000 కోట్లు బ్యాంకులలో వేసినాం. ఇంకా 31,000 కోట్లు మా రైతన్నల కోసం, రుణ విముక్తి కోసం కేటాయించినాం. ఎక్కడ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెనుకాడే ముచ్చట్లేదు. సంక్షేమ పథకాలు కానీ, తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయహస్తం 6 గ్యారెంటీలు కానీ, గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కూడా
అన్ని ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకొచ్చి ఇలా రైతన్నలకు పెద్ద పీట వేస్తుంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.